హాయ్ అండి. ఇవి మన పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు నువ్వులు తిమ్మిరి ఆడపిల్లలకి చేసేవాళ్ళండి. ఇవి ఎముకల బలానికి చాలా మంచిదండి. ఈ నువ్వులు తిమ్మిరి తయారీ విధానం, వీటిని బాగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోండి. గింజ మీకు వేగిందో లేదో ఒకసారి గింజను ఎట్లా అనుకుంటే మనకి పొడి పొడిగా అయిపోతుందండి. గింజ చూడండి, ఇలా వేయించుకోవాలి. అంటే గింజ పట్టుకుంటే నలిపినట్లయితే ఇలా పొడిగా వచ్చినట్లుంటే మీకు పర్ఫెక్ట్గా నువ్వులు వేగినట్లు. ఇప్పుడు ఈ నువ్వుల్ని ఒక రోల్లో పోసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఒక చిన్న సైజు బెల్లం గడ్డ కూడా వేసుకొని దంచుకోవాలి. ఒక 2-3 వేలక్కాయలు వేసుకొని దంచుకోవాలి. ఇలా మెత్తగా పొడి దంచుకొని ఒక 4-5 ఏలక్కాయలు వేసుకొని దంచుకోండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ బెల్లం గడ్డ వేసి మెత్తగా దంచి తీసేసుకోండి. ఇంతేనండి, పాతకాలం పద్ధతిలో నువ్వుల తిమ్మిరి తయారం. ఆడపిల్లలకి నడుములకి ఎముకలకి చాలా అంటే చాలా పట్టుదలని ఇస్తుందండి. ఇది మన పాత వాళ్ళ పద్ధతి. ఇప్పుడు రోజుల్లో వాళ్ళైతే మర్చిపోయారు. ఇప్పుడు ఆడపిల్లలకి ఇలా చేసి పెట్టండి, మంచి బలం వస్తుంది. హాయ్ అండి. ఇవి మన పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు నువ్వులు తిమ్మిరి ఆడపిల్లలకి చేసేవాళ్ళండి. ఇవి ఎముకల బలానికి చాలా మంచిదండి. ఈ నువ్వుల తిమ్మిరి తయారీ విధానం, వీటిని బాగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోండి. గింజ మీకు వేగిందో లేదో ఒకసారి గింజను ఎట్లా అనుకుంటే మనకి పొడి పొడిగా అయిపోతుందండి. గింజ చూడండి, ఇలా వేయించుకోవాలి. అంటే గింజ పట్టుకుంటే నలిపినట్లయితే ఇలా పొడిగా వచ్చినట్లుంటే మీకు పర్ఫెక్ట్గా నువ్వులు వేగినట్లు. ఇప్పుడు ఈ నువ్వుల్ని ఒక రోల్లో పోసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఒక చిన్న సైజు బెల్లం గడ్డ కూడా వేసుకొని దంచుకోవాలి. ఒక 2-3 వేలక్కాయలు వేసుకొని దంచుకోవాలి. ఇలా మెత్తగా పొడి దంచుకొని ఒక 4-5 ఏలక్కాయలు వేసుకొని దంచుకోండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ బెల్లం గడ్డ వేసి మెత్తగా దంచి తీసేసుకోండి. ఇంతేనండి, పాతకాలం పద్ధతిలో నువ్వుల తిమ్మిరి తయారం. ఆడపిల్లలకి నడుములకి ఎముకలకి చాలా అంటే చాలా పట్టుదలని ఇస్తుందండి. ఇది మన పాత వాళ్ళ పద్ధతి. ఇప్పుడు రోజుల్లో వాళ్ళైతే మర్చిపోయారు. ఇప్పుడు ఆడపిల్లలకి ఇలా చేసి పెట్టండి, మంచి బలం వస్తుంది. చూడండి ఎంత బాగుందో నువ్వుల తిమ్మిరి, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. వీటిని ప్రతిరోజు ఈ పిండిని పిల్లలకి పెద్దలకి ఎవరైనా తినండి, చాలా మంచిది హెల్త్కి. ఎముకలు బాగా గట్టిపడతాయి, బ్లడ్ కూడా బాగా పడుతుందండి. ఈ నూనె వల్ల మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఓకేనండి, ప్లీజ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి. ఓకే, బాయ్ అండి.